Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. తప్పు రాజా బాబు, ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నానేంటి? 5 స్టార్ హోటల్లో కార్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళ ఉన్నా. ఏయ్, అయినా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తా. చూద్దాం. ఆగండి అక్కడ, ఫ్రీగా తాగేసి బయలుదేరండి. కంగ్రాట్స్ అల్లుడు గారు. అమృత రామ్మా, బావ పక్కన కూర్చో. ఈ సీట్ నీదేరా. బేబీ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అంటే బావా సీట్ ఖాళీగా ఉందని. ఖాళీగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? చూస్తారేంటండి, పాపను లాక్కెళ్ళండి. పీజే గో. బావ మూడు బాగాలేనట్టుంది, పదమ్మా. డియర్ ఫ్రెండ్స్, యువర్ అటెన్షన్ ప్లీజ్. శ్రీ 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 వీరనాళ్ల వంశానికి చెందిన రుద్ర రామరాజు అను మేము పూర్తి వివేకంతో స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. వంశపారంపర్యంగాను మేము సంపాదించిన ఆస్తులను మేము సూచించిన విధంగా మా వారసులకు, మాపై ఆధారపడిన బంధువులకు, వృత్తులకు పంపకం చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం. పోగా మిగిలిన 5,000 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు, ఆస్తులు, తోటలు మా ఏకైక వారసుడైన చిరంజీవి ప్రవీణ్ జయరామరాజుకి సంక్రమించేటట్టు చూడవలసిందిగా మా అభిలాష. కానీ కొన్ని షరతులతో మాత్రమే ప్రవీణ్ జయరామరాజు ఆస్తులను పొందడానికి అర్హుడవుతాడు. తాత అలా రాశాడా? అవునమ్మా, అతను తన అర్హతను నిరూపించుకోలేని పక్షంలో మా యావదాస్తిని అనాథాశ్రమాలకు, దేవస్థానాలకు అప్పగించవలసిందిగా కోర్టు వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఏంటా షరతులు? మొదటిది, ప్రవీణ్ తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయవలను. డిగ్రీ? ఆ డిగ్రీని 3 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. ఇంపాసిబుల్. ఈ 3 సంవత్సరాల చదువుని సిరిపురంలోని మిలిటరీ రాజన్న హాస్టల్లో వసతి పొందుతూ అక్కడ శ్రీమతి మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువు కొనసాగించాలని నిర్ణయిస్తుంది. సిరిపురం? అవునమ్మా. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెటైరా? ఇందాక కార్ డోర్ తీనందుకు ఇది. పో. పై 3 షరతులకు ఒప్పుకున్న ఎడల మరో ఆఖరి షరతును కాలేజీలో చేరిన 3 నెలలకు తెలియజేస్తాం. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలినా అరే పూర్తిగా వినండి. దేనికండి? వీడు డిగ్రీ పాస్ అయ్యేది. వీడిని 10th క్లాస్ పాస్ చేయించడానికి బోర్డు చుట్టూ ₹1,00,000 చేతులు పట్టు తిరిగాను నేను. వీడి డిగ్రీ పాస్ అయ్యానా, ఆస్తి వచ్చానా? పదన్నా. ఆగండి. జోకా? అమృత, పాపం వాడికి ఆస్తి వచ్చే సమస్య లేదు. వాడి కోసం మనం వెయిట్ చేయడం ఫోలిష్నెస్. కమాన్. అది కాదు డాడీ, Don't be బావతో sentimental. ఒకసారి మాట్లాడి వెళ్దాం ప్లీజ్ డాడీ. నాకు ఆస్తి రాదేమోనని ఎలా మారిపోయాడు చూడండి. ఆ పిల్లని ఎలా లాక్కెళ్తున్నాడు చూడండి. ఆపరా బండి. ఏ? దిగు, సిరిపురం వచ్చింది, దిగు. Hey old man, move your ass dude. ఎవడో మన సిటీకి కొత్తలా ఉంది. ఏయ్, ఇంకో బ్యాగ్ ఉండాలండి. ఏం తెలుసు, ఎవడ సామాన్లు దగ్గర తెలీదా? నువ్వు పోనే రై రై. ఇసిరేస్తావేంట్రా పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రే 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 రే, రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలరా రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ అప్పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప? రోడ్డు మధ్యలో మీటింగ్ లీడర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన్న హాస్టల్లో. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్ రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్
బూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేట్రా చెత్తదవా? నువ్వే చెత్తదవి పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇటుతో ఏంటి నాకు చెత్త డిస్కషన్? వెళ్ళి రాజుని పిల్లవయ్యా. నువ్వు రాజన్నా? మీరు అనాలి ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్నా? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4ంటికి లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. 2 గంటలు స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి. గుడ్ గ్రోత్. నెక్స్ట్, ఒక కప్పు పాలు. బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బరొట్టేం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్. ఆ తర్వాత గంట స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవర్. ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. సాయంత్రం 7ంటికి భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నో వే. కాలేజ్ ఆన్ ది వే. హలో శరత్ చంద్ర. ఓ, మీకు కూడా తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టమట, వెంటనే పంపించేస్తున్నాను. నువ్వు బయలుదేరచ్చు. ఓ, సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలోంచి వస్తామండి. అదండి సంగతి. విన్నారుగా, నెక్స్ట్ బస్కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పూట మాత్రం 1 గంట అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓహ్, థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే. మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో. స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో అయిన పనులా ఏరా? అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదో కూరక పనికి రాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా, యార అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా, మూసుకోవా. కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్. అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో అందరు, నీ నోట్లో, నీ నోట్లో. రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు నా రాజు. ఇదే తమర ప్యాలెస్. బెడ్లేవురా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా ఏంటి? రాజన్నా వస్తున్నాడా? అమ్మాయి ఇంకో పాట పడొస్తాడా? హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఇంత బిడ్డలైనా ఇది జూ గారు, జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో, అది మండరాయరు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. ఎక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే. టెన్షన్ పడకు, ఆడిపేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు, బుక్స్ తప్ప. మళ్ళీ తెచ్చి ఇక్కడే పడేస్తాడులే. బై ది వే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది.
నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే ఏంటిదంతా? పెయింట్స్. వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం. అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చాడు. వాళ్ళ నానిచ్చిన ఎర్రచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్. సినిమా పిచ్చోడు. హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. ఈ మోట ఎందుకు ఇందాక నుంచి కదులుతుంది? ఓ వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తాడు. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్గా ఉంటుంది కానీ బజార్ ఉంది. హలో హలో, ఎక్కడ సచ్చినారో తొత్తుకొడక. హలో ఎక్కడ? ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి. ఆపలోనే కొట్టుకొచ్చాయి. ఎదవా తిడితే గాని బుద్ధి లేదు ఎదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా? తెలుగు అక్కర్లేదా? జోకేనబ్బాయా, అన్ని ఉన్నాయిగా లోపల. చూసుకో అమ్మాయి. నువ్వు నీకు హైదరాబాద్ లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధువే. నేనే సింధు. మరి హైదరాబాద్ లో ఉంది ఎవరు? అర్థమైంది. అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అనమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఎంతసేపు ఏడు చేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరో? నేనా రాజన్ హాస్టల్లో ఉంటున్నా. అని నీకెందుకే? నాకెందుకంటావేంట్రా ఎదవా? అక్కడే ఉండు. రాజన్నము చంపేస్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్ లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరి కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఎందా? స్వైప్ చెయ్యి, అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మెషిన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్ లో ఉండు. కానీ మీకు ముందే చెప్పాను, మీకు కార్డులు పనిచేయవని. ప్రస్తుతానికి మీది బేవర్స్ బ్యాచ్ అని మీరు మర్చిపోయినట్టున్నారు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. ఎంత తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్? ఇద్దరు లైఫ్ స్పెల్లింగ్ అడుగుతావంటే ఏటీఎంలో పాన్ కార్డు పెట్టేస్తాం కదా సన్నాసి. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇట్రా. ఏంటి? 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజ్జా, ఇవాళకి నీ షూసే. గోడ మీద కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. తీసుకో దరిద్రుడా. బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఏంట్రా ఇది ఇప్పుడు? అర్ధరాత్ర తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్ లోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం. నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు, ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిధర్ గయా రే? క్యా రే? అరే క్యా కహా? ఫిర్ సే బోలా. మాస్టర్ జీ ఆపేంట్రా పాప్. आप सुनिए यार पुराणम नागराजू निन्ना मुन्ना तू किधर गया रे? दांत निकाल दूंगा. फिर से बोलो. నిన్న మొన్నకి ఏం చెప్పాలరా? కల్ ఆగే కల్ ఫ్యాంటాస్టడే ఫ్యాంటాస్టడే గల్లకాయ వేసవ. రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో. తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు.
తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగా యారే మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేయండి సార్. మీరు ముగ్గురు 3 భాషల్లో ఏడవండి. పోరానక్కి నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చింది. మాట్లాడుతున్నా బలిసిందని వెళ్తారులే. అమ్మి అన్నా కూర్చో కూర్చో. వదినా చూడు చూడు. అమ్మి నీ క్లాస్ ఇదే. బుక్ మర్చిపోయింది తీసుకొచ్చి. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? నిన్న రేవు దగ్గర ఏలేస్తావు కదరా, ఎదురుగా ఉన్నాను ఇప్పుడు ఇదే చిల్ల బొక్క రే. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు, అలాంటిది నన్ను తాకి సిల్లంటావా? సచ్చినోడు ఈ చెమ్మడిపోను, ఈ కాళ్ళు పడిపోను, ఈ చేతులు పడిపోను. నా సంగతి మీకు తెలీదా? మీ అంత చూస్తాను రా రే. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు, బతికిపోయాను. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడు వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహంవాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారు. మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తూ ఇద్దరి స్టైల్ మై అభ్యాతం. జంబు మొహంవాడ జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా. వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేద్దాం. రాజన్నకే పనిష్మెంట్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అయ్యో అమీర్పేట్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఉన్నది కాస్త ఊడింది రా. నేను భైరవాన్ని రా. పాడింది మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో అయ్యో దొంగ నా డాష్ నన్ను పడుకునేవారంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ 2 క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? అబ్బా నా రాజా. वाह 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 क्या बात है.
బేసిక్గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక కర్ రహా హై దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు? ఏది నేను? నువ్వే. ఇస్కో మేకప్ కర్ రే. ఆహా, పనోడు కళ ఈ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. yes is Mr. Perfect. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడు గెటప్లో ఎంత న్యాచురల్ గా ఉన్నారా? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అబ్బో పనోడు యాసంలో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్ 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు, వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు, ఎండమావులు ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయినబ్బా అనిపించే. ఏసీ బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకి నాలికి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా, నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు, ఓ మంచి కథ చెప్పు, పడుకో. నాకు ఒప్పు లేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. 2 పడితే సరే, ఊరు బయట దట్టమైన అడవి, అబ్రగదబ్రగడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. అయిలోపు పెద్ద శబ్దం, వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ స్వచ్ఛత శబ్దం వచ్చింది. దూరంగా నక్కలు తాకుతూ వెళ్ళింది. ఎవరు? నాందా చంద్రముఖి. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా? పొలకేసి ఇలా రన్నా బాందా. రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్ ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశాడు రా. ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా, ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో, మన పబ్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంది. సార్ ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా?
నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్నాల్ కొత్తగా వచ్చిన మన స్టూడెంట్ ఒరిజినల్ రెడీ స్టార్ట్. వందే మాతరం. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది, కొడితే చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే. నాకు పెట్టవా? రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. బుడ్డ పెట్టండి. భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళి వచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు ఇచ్చేందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, నెల రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవరా నువ్వు దారి కట్టంగా దిమలా? నన్న నిన్నేరా? ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. నడుచుకున్నావేట నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డాను. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయి రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులు వేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి. ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్ళుగా ఏర్పడి. ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి
చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న. ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్, పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే ఆమరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసారా, రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి ఓ పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మొహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతుల? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితుల్లో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మెయిన్ నిర్ణయం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఇరగదిద్దాం రా. అన్న ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండయాత్ర. స్లిప్ ఏం పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీటితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను, కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి, తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంతలేదు, అటు చూడు. తెలుసులేండి సార్. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో.
సరే వెళ్దాం పదండి. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రెక్కలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగాడు బెల్లేరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా, చెప్పింది వీడి కదరా. ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. చూస్తేనే అర్థమవుతుంది. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకోండిరా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదు. ఒరే మబ్బే, డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి. అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9:15కి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు. అయినను పోయి వచ్చేదా? అటు లైన్ జంపా. అతనితో ఉన్నచో కంపు. ఏంటిది? డ్రామా, నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు. ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100, 200. 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలాగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు? అంటే సింధు నువ్వు ప్రియా ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక దావు కొడుతున్నా, దాన్ని కొట్టట్లేదు. ఇదేంట్రా? డ్రామా. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు. పీజే బావా. అమ్మా, అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి, ఇరగదీసేస్తాను. కృష్ణ, ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా. ఉన్నను పట్టుకోనిదా? అమ్మిరాజ్, ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలరా? అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు 100 వేసాడు, వాడిని ఏం అడగరా? మీరు బందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేదురు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్, రాజన్ అన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్నా, నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తంతా దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్. నిష్క్రమించను. గన్నము తప్పినది. షరతులు పెడతావరా శరత్చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను, 4 కూడా వేయలేకపోతున్నావు. గొడవ చేయడం తప్పు. పద బావా, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. విజయగాడు, అడవి రాంబాబుకు వివరాలొద్దు. మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు. ఎలా? వాడు అడవి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి.
అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది? కరెక్ట్ కదా? వదిలేస్తా. మరి మావాడు వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటావురా నువ్వు? అరే ఏంట్రా చూపు. నేను కొట్టకూడదు చిన్న. పంటలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు సామే. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెటా? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వో? సూపర్ అమ్మా. అమ్మో రత్తమ్మ. ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళారా? సచ్చారా నా చేతిలోని? పక్కకెళ్ళి కూర్చో బే. ఏంటి దాదా మన ప్లాన్? దాదన్న ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేంటి సర్కార్ గారు? ఊరికన్నా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్ ప్లీజ్, నో బడ్జెట్ డిస్కషన్. ఓకే అలాగే. కట్ చేస్తే ఒక మట్టి రోడ్. ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్ ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోండా సైకిల్. అరే వైర్ సన్నగా పెట్టండి రా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలు ఎగడతా చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పు మనకి లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి. అర్థమైందిగా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ఇచ్చావులే, నాకిపోయింది అది. ఎప్పుడు వాట్ అయిపోయిందియా? సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా అన్నా ఇంకా మన పని సున్నా. పద పద పద. అన్నా జరుగుతుంది జరుగు. అన్న మనోడే. అన్న తేగట్టం పైసలు ఇయ్యన్నా. ఇక్కడ పైసలు ఇస్తేనే పని చేస్తాను. నాకొద్దు. ఏంట్రా ఇక్కడ ఇంకా మారలేదా? చున్నీ ఏది? చున్నీ జెన్నీతోనే పోయింది. అయినా గదాని గురించి మారితే సిగ్గైతుంది. గదేమో నీతో పోతుందని నేను కొట్టినా. అంటే అదే కొట్టించుకున్నా. అయినా అదంతా పోనీ చదువు ఎలా పోయింది. పంచాయతీ చేసుకుని బతుకుతున్నా. అయినా కాలేజీలో మనం నేర్చుకుంది కాదు కదా. అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గోల్ ఏంట్రా అన్న? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా? నీకు స్పాట్ పెట్టమని పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే. వాడి సంగతి అమ్మిరాజు కాదు కదా, వాడి మమ్మిరాజు కూడా ఎట్టొస్తూ చూస్తా. ఇసుకి 100 days పోస్ట్ లేక పోసింది బే. వెళ్ళి పీజెక్ స్లిప్స్ కావాలి అడుగుపర్రి. లొకేషన్ డబ్బులు అడిగిద్దా? నో ప్లీజ్. మై నేమ్ ఈస్ కాక్ బ్యాంక్ కాక్. రే ఆ ఫ్యాన్సీ డ్రెస్ అరేంజ్మెంట్ రెడీయా? పీజే అమ్మిరాజు గారు సింధుని కిడ్నాప్ చేశాడంట. ఎవరిని? సింధుని. ఒరే ఆ చెంకిగడ కనిపించాడా? పొద్దు నుంచి ఫ్యాషన్ షో అని చెప్పి లంగావని కట్టి తిరుగుతున్నాడు. చెంకీనా? నన్ను తీసుకొచ్చారు చెప్పుకో చూద్దాం. ఆప్షన్ ఏ రేప్ 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 ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. నేను ఏమన్నాను? రేప్ అన్నారు బాస్. రేప్ అంటే అదేగా? అదే. చూడు పాప, రేప్ అంటే నువ్వు చేయడం కాదు, నిన్ను చేయడం. అదే ప్రామిస్. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట. చెప్పడి బ్యాంక్ కాక్. అందరూ ముందులాగే అంటారమ్మా, తర్వాత ఎవరేం చేయరు. యంగ్ బ్లడ్. నీకు అమ్మిరాజు గడువుకేనా? నాకెవరైనా ఓకే బాబు. ఆర్ యు షూర్? అమ్మిరాజు. హలో, ఎవరు? పక్కన పీజే ఉన్నాడా? ఆడితో చెప్పు
నేను సింధుని రేప్ చేయబోతున్నాను. సూపర్. పీజే సింధుని రేప్ చేస్తాడంట. ఆడు కాదు, నేను రేప్ చేయబోతున్నాను. మళ్ళీ సూపర్. తనే చేస్తాడంట. ఇటీ రే అమిరాజు. అరే పీజే, ప్రతి కథలో చివరికి హీరోనే గెలుతాడ్రా. ఈ కథలో కూడా నేనే గెలుతున్నాను. అదేరా నేను చెప్తున్నాను. ఇంటాల్ గింటాలు లేవమ్మా, ఓన్లీ బాధపట్టాలే. ఏమంటున్నాడు? చేయాల్సిందేనంట. థ్యాంక్స్ అండి కాగ్గారు. బ్యాంకాక్. దానికి రేపు అవసరమా? రేపైనా ఈ రోజైనా, రేపే దిక్కండి. అమిరాజు అమిరాజు కుమ్మేర్ అమిరాజు అమిరాజు సింధు సింధు సింధు. ఓ షట్, అలా మొదలైంది ఏంటి? 100% లవ్. సేఫా? అమ్మాయి సేఫే. నేను అడిగింది అన్నయ్య సేఫా అని. అన్నయ్య గడ్డ, అన్నయ్య పులి. వీడికి మ్యాటర్ అర్థం కావట్లేదు. అమిరాజ్ వచ్చాడు. షో కూల్. ఎలాగో రేపు అయిపోయింది కదా, ఈ చేదెందుకు? సింధుందేమంటే ఈ నా కొడుకుని తెస్తావా? వాట్? అది మన లేడీస్ కాదా? లేడీసే కదా. పట్టుకోరా రే.